ఓం తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం స్తోత్రమంజరిలో విచారణ చేసుకుంటున్నాం. అందులో 15వ పేజీ 17వ శ్లోకం. ఓం వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావదిః అహం భావోదయా భావో బోధస్య పరమావధిః. వాసన అనుదయో భోగ్యే వైరాగ్యస్య తదా అవధి. తదా అవధి. తర్వాత చూడండి, అహంభావో ఉదయ అభావో బోధస్య పరమ అవధి. పరమ అవధి ఏమిటి? వైరాగ్యము యొక్క పరమ అవధిని గురించి చెప్తున్నారు, బోధ యొక్క పరమ అవధిని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వైరాగ్యానికి ఏమి పరమ అవధినంటే వాసన అనుదయో భోగ్యే. అనుదయం అంటే వాసనే పుట్టకపోవడం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను అనుకోండి, మీరందరూ నాకు తెలుస్తున్నారుగా. చంద్రశేఖర స్వామి మంచివాడు అని నాకు అనిపించిందని అనుకో. ఇంకొక ఆయన ఎవరినో చూసి ఆయన ఇట్లాంటి వాడు అని అనిపించిందని అనుకో. అదేంటి? అది వాసన కదూ. వాసన అంటే మన మనస్సుల్లో ఉండేటువంటి భావములు, మన మనసులో ఉండే భావములు. శ్రీకృష్ణుడు గొప్పవాడా, పరమేశ్వరుడు గొప్పవాడా? ఇది మాట్లాడినామనుకోండి, అంటే కృష్ణుడు ఒకడున్నాడు, పరమేశ్వరుడు ఒకడున్నాడు. అప్పుడు ఇద్దరున్నారని వచ్చిందిగా. అప్పుడు ఈశ్వరుని పక్షం వాళ్ళు ఒకవైపు కూర్చుంటారు, కృష్ణ పక్షం వాళ్ళు ఒకవైపు కూర్చుంటారు. అదేందో పెండ్లిల్లో పెండ్లి కొడుకుని గురించి పెండ్లి కూతురిని గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. మా పెండ్లి కూతురు ఇట్లాంటిది వీళ్ళు చెప్తే మా పెండ్లి కొడుకు అట్లాంటివాడని వీళ్ళు చెప్పేది. మీ పెళ్లి కూతుర్లో ఈ లోపాలు ఉన్నాయని వీళ్ళంటే
మీ పెళ్ళి కొడుకులో ఈ లోపాలను వీళ్ళు అనేది, అంటే ఒకరినొకరు ఎత్తి పొడుచుకునేది. ఇదంతా ఏమిటి? వాసన. వాసన. తర్వాత ఈ సరే అండి, ఇప్పుడు ఆత్మస్వరూపము ద్వైతమా అద్వైతమా? అద్వైతం అని మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ద్వైతము అద్వైతం ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ద్వైతము అద్వైతం, ద్వైతంలోనే విశిష్టాద్వైతం కూడా కలుస్తుంది. మీరు విశిష్టాద్వైతం అంటే మళ్ళీ ఈ రెండింటికంటే వేరే అనుకోవద్దు. ఇప్పుడు ద్వైతులు ఒకవైపు, అద్వైతులు ఒకవైపు కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు, అద్వైతము గొప్పది అని వీళ్ళు, ద్వైతం గొప్పదని వాళ్ళు. ఆత్మస్వరూపము ద్వైతము కాదు, అద్వైతము కాదు. ఇప్పుడు నేను చెప్తానండి, మీరు నిద్రపోయినారండి, లైట్ ఇది మురుగేశ్వర స్వామి కనిపిస్తుందా? లైట్ వేసేదా? ఇప్పుడు కాదు కదా. సరే, ఏడు నుంచి కాదు, 8:30 నుంచి 9:30 వరకు అంట. ఊరికే మధ్యలో వాళ్ళే లైన్ ఏదైనా మారుస్తుంటారు. సర్లే, ఇప్పుడు అంతా వద్దులే మనకు టాపిక్, కానీ ఎప్పుడో కథ. ఇదే వాసన అనేది. మనం ఉండే టాపిక్ ఏంటి? మనం ఉండే టాపిక్ ఏంటి? మురుగేశ్వర, మీ రూమ్లోకి వెళ్ళి నా టేబుల్ పైన లైట్ ఉంది, సరే ఎత్తుకొని వచ్చండి అమ్మగారు. అంటే ద్వైతము అద్వైతం. ఇప్పుడు మీరు గమన కూర్చున్నారండి, మీరు కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి, నేను అనేటువంటిది మీకు తెలుస్తుందా తెలియదా? నేను మీరు మనసుతో అనేది కాదు, మీరు మనసుతో అనకూడదు. మనసులో ఉండేది వద్దు, మనసులో ఉండేది విడిచిపెట్టాయి. నీకు తెలివి ఉందా? తెలివి, ఆ తెలివి ఉందే, తెలివి అది కాదమ్మ గారు, ఇట్లా ఎత్తనని చెప్తాను. ఇంకొకటి ఉన్నది చూడండి, ఇట్లా ఒకటి ఇట్లా ఉంది చూడండి, అది తెలివి ఉంది కదా, మీకు తెలివి ఉందండి. ఆ తెలివి అది ద్వైతమా అద్వైతమా? అది తెలివి ద్వైతము కాదు, అద్వైతము కాదు.
ఇప్పుడు తెలివి కంటే వెనకాల ఉండేదాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తెలివికుంటే వెనకాల ఉండేదాన్ని తెలుసుకునేదానికి ఇప్పుడు మనం అద్వైతాన్ని పట్టుకొని పోతాం. కనిపిస్తుంది కదా, ముఖం కనిపిస్తే చాలండి మనకి. కాబట్టి ఇప్పుడు తెలివి ద్వైతము కాదు, అద్వైతము కాదు. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ద్వైతవాదులు ఏం చేస్తారు? ద్వైతం కరెక్ట్ అని మాట్లాడతారు, అద్వైతవాదులు అద్వైతం కరెక్ట్ అని మాట్లాడతారు. అప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని వాసన అంటారు. ఇది వాసన, ఇది వాసన. ఇప్పుడు మనము మాట్లాడాల్సింది, తెలుసుకోవాల్సింది ఇవి ఏవైనా గొప్పవైనా మనకు కావాల్సింది, లేకపోతే వెనకాల ఉండేటువంటిదే తెలుసుకోవాల్సింది? వెనకాల ఆధారముగా ఉన్నటువంటిది నేను ఉంది కదా, నేను మాట్లాడేది కాదు. ఏ తత్వం ఉన్నదో, ఏ తత్వము ఉన్నదో ఆ తత్వము అది తెలుసుకోవాలి నేను. ఇప్పుడు వైరాగ్యం అనేటువంటిది, ఎందుకంటే వైరాగ్యం అందరూ ఉంటారు కదా, కొంతమంది వైరాగ్యం ఆయనకు వైరాగ్యం అండి, ఇప్పుడు ఆ తత్వస్థితిలో ఉండుట అంటే ఆ సహజత్వమైనటువంటి స్థితిలో ఉండుట, సహజత్వమైన స్థితిలో ఉండుటయా సహజమా? అది సహజం. అది సహజమైతే సహజత్వ స్థితిలో ఉండుట ఏంటి? ఉండుట కాదు, అది ఉండుట కాదు, అయితే సహజం. అది అయితే అలా ఆ సహజం అనేటువంటిది సహజంగా ఉంది. సహజంగా ఉండేటువంటి స్థితిలో నేనున్నానా? ఇప్పుడు ఆ సహజంగా ఉండేది నేను అని కూడా మనకు అదే సత్యమైనదని కూడా మనకు తెలియటం లేదు. ఎందుకంటే మనము దాని నుంచి అంత దూరం అయిపోయినాము. ఎట్లో గట్లా అయిపోయినాగా, ఏదో ఒక విధంగా అంత దూరం అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకొని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం మన సహజత్వ స్థితికి చేరాలి. అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఏం చేసినామంటే, మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినామంటే ఎక్కడికి వెళ్ళిపోయినామంటే తీర్థయాత్రలు చేసేదానికి వెళ్ళాం. తీర్థయాత్రలు చేసేదానికి కాశీకి వెళ్ళాం. ఏమండి, ఇప్పుడు కాశీకి వెళ్ళినాం, బాగానే ఉంది. కాశీలోనే ఉండిపోతామా? కాశీకి పోయినాం, మళ్ళీ ఏం చేయాలి? వెనుకకు తిరిగి మన ఇంటికి చేరుతాం కదా. అదే విధముగానే మన సహజత్వ స్థితి, సహజం ఏదుందో ఆ సహజత్వ స్థితికి చేరేటంత వరకు వీడికి జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. సహజత్వ స్థితికి చేరేటంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఇప్పుడు మనం జన్మలు ఎత్తేది మంచిదా, లేదా సహజత్వ స్థితికి చేరేది మంచిదా? సహజత్వ స్థితికి చేరాల్సిందే కదా. ఎందుకంటే జన్మలు ఎత్తేది కారణం చేత మనము దుఃఖమును అనుభవించుచున్నాము, దుఃఖపడుతున్నాం కదా. ఆ దుఃఖము నుంచి బయటపడాలంటే సహజత్వ స్థితికి రావాల్సిందే. అంటే అందరూ ముందుకు పోతూ ఉంటే వీడేం చేస్తాడు? వీడు ఇంక వెనక్కి వచ్చినట్లుగా. ఇది ఇక్కడ అందరూ ప్రపంచంలో ఉండేవాళ్ళు ముందుకెళ్తారు. ప్రపంచంలో ఉండేవాళ్ళు ముందుకెళ్తే వీడు 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 ముందుకెళ్ళే పని ఉండదు. ఇంకా
వీడు ఏం చేస్తాడు? సైలెంట్గా నిలిచిపోయి చిన్నగా రాను ఇంకా వెనక్కి వెళ్ళడమే వీడు. అంటే ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి ఏమైపోతుంది? క్రమంగా ప్రపంచ విషయంలో ఆసక్తి పెరిగిపోతుందా? తరిగిపోతుంది. అంతే కదా. ప్రాపంచిక విషయముల యందు తరిగితే వీడు ఆత్మస్థితికి చేరిపోతూ ఉంటాడు. ఆత్మస్థితికి చేరాలంటే ఈ ముందరుండే విషయాలపైన ఆసక్తి తగ్గుతుంది. ఇవి లేకుండా అయిపోతాయని చెప్పట్లేదు. వీటిపైన ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. ఆసక్తి తగ్గిపోతే ఏమవుతుంది? ఆసక్తి తగ్గే కొద్దికి ఆ విషయముల దగ్గరికి వెళ్ళడం తగ్గిపోతుంది. ఏమంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ముందు మాంసాహారం తినేవాడండి. ముందు మాంసాహారం తినేవాడు. శాస్త్రం దగ్గరికి వచ్చాడు, విన్నాడు, అరే మాంసాహారం తినేటువంటిది ఇది పాపపు లక్షణము అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? మాంసాహారం ఏం చేశాడు? వదిలేశాడు. ఏమంటే ఇప్పుడు మాంసాహారం వీడు వదిలేశాడు. వీడు వదిలేశాడని మాంసాహారం లేకుండా అయిపోతుందా? మాంసాహారం ఉంటుంది, వీడు తినడం విడిచిపెట్టేశాడు. అంటే ఇప్పుడు మాంసాహారం నుంచి వీడేమైపోయాడు? వీడు దూరం అయిపోయాడు. క్రమంగా ఏమవుతాడు? మాంసాహారం ఎక్కడైనా ఉంటే దాని దగ్గర కూడా పోవడం మానేస్తాడు. మాంసభక్షణ చేసేటువంటి వాళ్ళు ఒకవేళ ఇన్వైట్ చేసినా అప్పుడు అడిగి పోతాడు వీడు. అదే ఇంతకుముందు వెళ్ళేవాడు, మాంసభక్షణ తీసుకునేవాడు, వాళ్ళతో పాటు కలిసి ఎంతో ఎంజాయ్మెంట్ ఉండేది అక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అది తగ్గిపోయి ఇప్పుడు ఇతను దాని నుంచి దూరమైపోయాడు. దాని నుంచి దూరం అయిపోయాడు. అదే విధముగా ఆత్మస్వరూపం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ రాగా ప్రాపంచిక విషయములకు క్రమంగా అతనేమవుతాడు? దూరం అవుతాడు. దీనినే వైరాగ్యము అని అంటారు. అయితే ఇప్పుడు ఒకతను మాంసాహారం నిలిపేశాడు, ఇంకొకతను పెద్ద వ్యాపారాలు చేసేవాడు. ఇప్పుడు ఆ పెద్ద వ్యాపారాలు తగ్గించేసి వాటన్నింటినీ తన వాళ్ళకు అప్పగించేసి, అయినా నువ్వు చూసుకోవయ్యా చాలు, ఇంకా నేను ఇట్లుంటానని చెప్పాను అనుకొని ఇట్లా వచ్చేసాడు. ఇప్పుడు వ్యాపారం పూర్తిగా విడిచిపెట్టేలా వ్యాపారం వాళ్ళకి అప్పగించేసాడు. ఈయన ఇట్లా వచ్చాడు. ఇప్పుడు ఇతను ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యాపార విషయాలు ఇంటి దగ్గర అప్పగించేశాడుగా. తర్వాత ఇక్కడికి వచ్చాడుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఏం చేశాడు? భగవద్గీతను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. భగవద్గీతను అధ్యయనం ప్రారంభం చేస్తూ భగవద్గీతను రోజు శ్లోకాలను చదవడం, పారాయణం చేయడంతో పాటుగా ఆ శ్లోక వివరణ తెలుసుకోవడం, ఇవన్నీ చేశాడు. ఏమండి? ఆ తర్వాత క్రమంగా ఏమవుతుందనంటే ఆ భగవద్గీత శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకొని ఇతరులు కూడా చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత తను ఆచరణలో ఉంటూ ఇతరులు కూడా అయ్యా మనం ఇది కాదు ధర్మం, మనం ఇలా ఉండాలని చెప్తూ వచ్చాడు. ఏమంటే ఇదంతా ఎట్లుంది ఇప్పుడు? అంటే అతను స్టెప్ బై స్టెప్ మారుతూ ఉన్నాడా లేదా? ఇప్పుడు ఇదంతా వైరాగ్యమా కాదా? వైరాగ్యమే. మరి వైరాగ్యంలో మొదటి స్టేజ్ అంటే అక్కడి నుంచి వెనక్కి వచ్చాడుగా. వెనక్కి వచ్చాడంటే వైరాగ్యం వచ్చినట్లు ఉన్నా కదా, వచ్చాడు. ఆ తర్వాత అతను ఎంత స్థాయికి పోవాలంటే సహజత్వ స్థాయిలో తను నిలవాలి. ఆ సహజత్వ స్థాయిలో నిలవడం అనేది ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. ధ్యానంలో నిర్మలంగా ఉన్నారండి. ధ్యానంలో నిర్మలంగా ఉంది. అదే కళ్ళు తెరిచి ప్రపంచంలోకి వచ్చినారు. ప్రపంచంలో ఏదో పనులు చేస్తున్నారు. ఆ నిర్మలత్వం ఏమైంది? పోయింది. ఏమండి? ధ్యానంలో నిర్మలత్వం ఉండి
లేచిన తర్వాత నిర్మలత్వం పోయిందంటే, లేచిన తర్వాత నిర్మలత్వం పోయిందంటే నువ్వు ధ్యానంలో నీ యొక్క సహజత్వ స్థితిలో ఉన్నావు. ధ్యానంలో ఎట్లున్నావు? సహజత్వ స్థితిలో ఉన్నావు. అందుకే కదా నీకు నిర్మలత్వం ఉన్నింది. ఆ నిర్మలత్వం ఏమైంది ఇప్పుడు? నువ్వు లేచి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పోయింది. అంటే ఆత్మస్వరూపము ధ్యానంలో మాత్రమే ఉందా? అంటే ఆత్మస్వరూపం ఇప్పుడు కూడా ఉంది, కానీ నేను ఆ ఆత్మస్వరూపమే అనే స్థితిలో లేకుండా మనస్సు దానికి బహిర్ముఖమైపోయినది. బహిర్ముఖమైపోయిందిగా. కాబట్టి ఆత్మస్వరూపము ధ్యానము వలన పొందేదా? ఆత్మస్వరూపము ధ్యానం వలన, ధ్యానములో ఉంటే మాత్రమే తెలిసేదా? సహజంగా ఉంది అది. మరి ధ్యానం చేయాల్సిన పని లేదా? ధ్యానం ఎందుకు చేయాలి? మనశ్శుద్ధి కొరకు ఒకటి. ఆ తర్వాత మనశ్శుద్ధి నుంచి మన సహజత్వ స్థితి అనేటువంటిది మనకు అనుభవంలోకి రావడం కొరకు. మనశ్శుద్ధి ఎప్పుడు అవుతుందో, మనశ్శుద్ధి అనేటువంటిది ఎప్పుడు అవుతుందో, మనసులో కల్మషాలు ఎప్పుడు తగ్గుతున్నాయో అప్పుడు అక్కడ సహజంగా ఆ నైర్మల్యము, శుద్ధత, స్వచ్ఛత, ఆనందము ఇవంతా సహజంగా ప్రకటమవుతాయి. సహజంగా అక్కడ ఉన్నాయి కదా, అవి ప్రకటమవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? ఆత్మస్వరూపం అనేటువంటిది సత్యం అనేది దృఢమవుతుంది. ఇంకా మనకి ఆత్మస్వరూపం సత్యం అనేది దృఢమవుతుంది. అది ఒకటి. రెండవది, ఇప్పుడు విచారణ చేసి, ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడున్నాను కదా, ఇప్పుడు నాకెందుకు లేదు, అప్పుడు ఎందుకు ఉంది అని విచారణ చేస్తాంగా. ఇప్పుడు ఎందుకు లేదు, అప్పుడు ఎందుకుంది? అంటే అప్పుడు పొందిందేంది, ఇప్పుడు పొందందేంది? ఇప్పుడు పొందకుండా ఉండేది మనస్సు, అప్పుడు మనస్సు సైలెంట్ అయి ఉన్నది. అదే తేడా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆత్మస్వరూపం అనేటువంటిది ఎప్పుడు ఉంది, ఈ మనస్సు యొక్క ప్రభావం ఎట్లా చేస్తూ ఉంది అని తెలుసుకుని మనస్సుని ఆత్మజ్ఞానము చేత సహజత్వ స్థితికి వచ్చేటట్లు చేయడం, కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక స్థాయిలో మాత్రమే. అది ఒక స్థాయిలోనే. కానీ మనస్సు అంతటా మనస్సు సహజంగా రావాలి. ఏమంటే ఇప్పుడు ఆశ్రమానికి రండి 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 అని పిలిచినాం అనుకో, ఒకవేళ వాడు ఎవడన్నా మధ్యలో రోడ్లో కనిపిస్తే వాడిని పట్టుకొని కూడా వస్తాం ఇంటికి. నువ్వు ఏమి తిరుగుతావు కానీ అంటే పెట్టుకొని వస్తాం. ఒకరోజు వస్తాడు, రెండో రోజు కూడా రామయ్య పదాం అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పట్టుకొని రావచ్చు. మూడో రోజు వస్తాడా? ఇప్పుడు వానంతట వాడికి సహజంగా అనిపిస్తే, అరే ఎంత బాగా చెప్తున్నట్లుగా ఉందే, మన విషయాల గురించే ఉన్నట్లుందే అని పడితే వాడేం చేస్తాడు? వానంతట వాడే పరిగెత్తి వస్తాడు. అవునా కదా? వానంతట వాడే రావడానికి మనం పట్టుకొని వచ్చేదానికి తేడా ఉందిగా. అదే విధముగా మనస్సు సహజముగా స్థిరపడుట, మనస్సు సహజముగా స్థిరపడిపోవడం ఏమిటి? సహజంగా నిర్మలత్వం అయిపోవడం. ఆ సహజంగా నిర్మలత్వం అయిపోవడం అంటే అంత సులభంగా అవుతుందా? ఇది వైరాగ్యం యొక్క స్థితిని గురించి చెప్తున్నారు. అందుకు వైరాగ్యాన్ని గురించి విచారణ చేయాలంటే అక్కడేమన్నాడు? వైరాగ్యానికి సంబంధించి వాసన అనుదయోభోగ్యే. వాసన అనేటువంటిది ఏం కావాల? అనుదయం అంటే పుట్టకుండానే పోవాల. అసలు ఇంక లేదు,
వాసన వాడికి పుట్టనే లేదు ఇంకా. అది నిజమైనటువంటి వైరాగ్యానికి అవధి అని అన్నాడు. అవధి అని అన్నాడంటే దాంట్లో ఇంకా ముందరేంటో ఉన్నాయి స్టేజెస్ అనేది అర్థం. ఏమంటే స్టేజెస్ ముందర ఉన్నాయి. దానిని గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఏదైనా ఒక విషయాన్ని గురించి విచారణ చేసేటప్పుడు సాధన, స్వరూపము, ఫలము, పూర్ణత్వం యొక్క అవధి అని 4 స్టేజెస్ చెప్పింది. ఏదైనా సరే ఒకటి దాన్ని తీసుకుంటే మనం దాంట్లో ముఖ్యంగా 3 తీసుకున్నది శాస్త్రము. 3 తీసుకున్నది ఏంటంటే వైరాగ్యము, బోధ, ఉపరతి అని 3 ఉన్నాయి. వైరాగ్యము, బోధ, ఉపరతి. వైరాగ్యం అంటే అనాసక్తత. అనాసక్తత అంటే ఆసక్తి లేకుండా ఉండుట. ఆసక్తి లేకుండా ఉండుట, సహజముగా ఉండుట. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు మాంసాహారమును వాడు నిలిపేశాడు అంటే వాడికి తెలిసి నిలిపాడా, తెలియక నిలిపాడా? తెలిసి నిలిపాడు. తెలిసి విడిచిపెట్టాడు కాబట్టి, తెలిసి విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? వేరే వాడు తెచ్చి పెట్టినా వాడు తిండు. ఎందుకంటే దానిలో ఉండే సాధక బాధకాలన్నీ అతనికి తెలుసు కాబట్టి. తెలుసుకొని విడిచిపెట్టాడు. తెలుసుకుని కదా విడిచిపెట్టాలా, తెలియకుండా విడిచిపెడితే? ఒక అతనికి ఏమైందంటే లివర్ ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోయాడు. హాస్పిటల్కి పోతే చూసారు, టెస్ట్ చేశారు, నాయనా నీకు లివర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కొద్ది రోజులు నువ్వు అసలు ఆహారం మానేసి నువ్వు ఏదన్నా ఫ్లూయిడ్స్ తాగాలి. లిక్విడ్స్, కేవలం లిక్విడ్సే తాగాలి చెప్పారు. ఇప్పుడు వీడు ఏం చేశాడు? లిక్విడ్స్ తాగాడు. ఇంట్లో మాంసాహారం తెచ్చారు. ఇప్పుడు వీడు తింటాడా? తినకూడదా? తిండా? తినకూడదని తినట్లేదు, కానీ మనసులో ఏముంటుంది? మనస్సులో తినకూడదని లేదుగా, కానీ పైకి ఎట్లున్నాడు? ఎంత బోటి కూర తెచ్చినట్లున్నారు. ఎట్లుంటుంది అది? నాకు ఇది ఒకటి వచ్చి పడింది, లేకన్నా ఉంటే నేను మొత్తం తినేసి ఉండేవాడిని అనేటట్లుగా ఉంటాడు. ఏమంటే ఏమన్నా కదా, తిన్నాళ్ళ గురించి తెలియదు, తిన్నాళ్ళకి అసలు తెలియదు. కానీ నిజంగా ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది భావన. సరే, ఇప్పుడు వైరాగ్యం అనేటప్పుడు వాడికి ఉందా లేదా? వైరాగ్యం లేదు వాడికి, కానీ తినట్లేదు. ఎందుకు తినట్లేదు? తినకూడదని డాక్టర్ చెప్పి ఆరోగ్యం దెబ్బతింటుందని తినలేదా, కానీ నిజంగా వైరాగ్యం లేదు. నిజంగా వైరాగ్యం ఉందా? లేదు. కొంచెంగా తింటే కూడా ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అయి ఉంది. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే నువ్వు కొద్దిగా తింటే కూడా, అసలు ఆయిల్ పదార్థాలు తగిలితేనే లివర్ మరింత డ్యామేజ్ అవుతుంది. ఆయిల్ పదార్థాలు తగిలితేనే మరింత డ్యామేజ్ లివర్. అటువంటిది మాంసాహారం తింటే ఇంకేమవుతుంది? నీకు జీర్ణం చేయాలనంటే, ఏదైనా జీర్ణం కావాలంటే లివర్ ప్రభావము ప్రధానమైన పాత్ర. లివర్ ప్రధానమైన పాత్ర. ఇప్పుడు లివర్ దెబ్బతినేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ లివర్ దెబ్బతింది, దాంట్లో వీడు కొంచెం తింటానని తింటే ఏమవుతుంది? అది ఇంకా దెబ్బతింటుంది. మళ్ళీ ఇంకా ఏమవుతాడు? ఒక 6 నెలల్లో సంవత్సరం ఉండేవాడు. అర్థమవుతుందా? కాబట్టి చూసేదానికి వాడు తినట్లేదు. నాకు వద్దబ్బా అని అంటాడు. నాదొద్దబ్బా అని ఒకవేళ వేసినా కూడా తీసి వారగా పెట్టేస్తాడు. ఎందుకంటే లివర్ దెబ్బతింటుందని. కానీ మనసులో మాత్రము తినకూడదని లేదు. అది నిజమైన వైరాగ్యం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు